హాయ్ ఫ్రెండ్స్, ఈ వీకెండ్లో హైదరాబాద్లోని ఒక బెస్ట్ ప్లేస్ అయితే సజెస్ట్ చేస్తున్నా. అది వచ్చేసి శిల్పారామం. ప్రకృతి ప్రేమికులకైతే బాగా నచ్చుతుంది. ఇక్కడ ఎంట్రన్స్లో చూస్తే రైట్ సైడ్లో క్యాష్ కౌంటర్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్లో అయితే ఆన్లైన్ పేమెంట్స్ అయితే చేయొచ్చు. ఇక్కడ చూస్తే టికెట్ ప్రైస్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. అడల్ట్స్కి అయితే 60 రూపీస్, చిల్డ్రన్స్కి అయితే 20 రూపీస్ అయితే ఛార్జ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ వీల్ చైర్ సదుపాయం కూడా ఉంది ఏజ్డ్ వాళ్ళ కోసం. లోపల ఎంట్రన్స్ అయితే వినాయకునితో ఉంటుంది. లెఫ్ట్ సైడ్ మొత్తం షాపింగ్, రైట్ సైడ్ నుంచి అయితే మనం మెయిన్ చూసే ప్రదేశాలు ఉంటాయి. బోటింగ్ విలేజ్ మ్యూజియం అయితే ఇటువైపు ఉంటుంది. ఇటు నుంచి స్ట్రైట్గా వెళ్ళాలి మనం. ఎంత అద్భుతంగా ఉందో చూడవచ్చు. ఇదే వచ్చేసి శిల్పారామం, మన హైదరాబాద్లో ఉంటుంది. గార్డెన్ కూడా చూడవచ్చు, నీట్గా ఉంది. ఫ్లవర్లు ముడితే 500 తీసుకుంటారు. దీని బదులు దుకాణాలు అయితే తీసుకుంటే బెటర్ నన్ను అడిగితే. చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందో. ఇలాగైతే వెళ్ళాలి. నేను ముఖ్యంగా వెయిట్ చేసేది అయితే ట్రెడిషనల్ విలేజ్ గురించి, ఏదైతే నేను చూడాలనుకుంటున్నాను. చూసారా ఈ విధంగా అయితే మనం ముందుకెళ్తున్నాం. మనకైతే దండం పెడుతుంది. దండానికి దండం, ప్రతి దండం పెట్టాలి మనం కూడా. ఇటు నుంచి అయితే చూడవచ్చు ఏ విధంగా. సాంప్రదాయిక విలేజ్ మ్యూజియం, మౌంటైన్ హైట్ టాయిలెట్స్. సాంప్రదాయమైన విలేజ్ ట్రెడిషన్కి అయితే వెళ్తున్నాం. ఇక్కడ మంచి విషయం ఏంటంటే ఇక్కడ నీళ్లు కూడా పాత మోడల్ గుడిసెలు ఉంటాయి చూడండి, హట్స్. ఆ మోడల్ అయితే త్రాగునీరు కూడా ఇదే పెట్టారు. ఇక్కడ చాలా ట్రెడిషనల్ వస్తువులు అయితే ఉంటాయి కొనుక్కునేందుకు. అచ్చటోళ్ళు బ్యాగ్ నిండా డబ్బులు పెట్టుకుని అయితే రండి. బొమ్మలే బొమ్మ, కొనుడే కొనుడు. ఇంటికి యూజ్ చేసే ప్రతి ఒక్క ఐటెం అయితే ఇక్కడ దొరుకుతుంది. ఓకేనా, ముందుకెళ్దాం. రాగా ఈ మార్కెట్ అంతా చూసుకుంటూ వద్దాం. ఇప్పుడైతే ముందుకెళ్దాం. వెళ్ళే దారిలో లెఫ్ట్ సైడే మీకు ఇట్లా బోటింగ్ అయితే ఉంటుంది. చూస్తున్నారు కదా, అక్కడ డబ్బులు తీసుకొని అయితే ఇక్కడ అట్లా లైఫ్ జాకెట్ ఇచ్చి బోటింగ్ ఇస్తున్నారు. ఇవన్నీ వచ్చేసి పెడల్ బోటింగ్. సైకిల్ దొక్కినట్టు దొక్కుంటూ అయితే వెళ్ళాలి. చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందో. ఈ విధంగా అయితే ఈ చుట్టూ మొత్తం కనిపించే ఏరియా అంతా తొక్కుతూ అయితే వెళ్ళాలి. ఓకేనా, ఇప్పుడు మనం ముందుకెళ్దాం. ఇప్పుడైతే మనం అసలైన ప్లేస్కి రావడం జరుగుతుంది. దీనికోసం అయితే మనం ఇక్కడికి వచ్చాం. అది ఆ కాలం విలేజ్. చూస్తున్నారు కదా, అప్పుడు ఇంట్లో ఉపయోగించే మట్టి పాత్రలు ఇప్పుడు ఏ విధంగా ఉండేది. వర్షానికైతే ఇల్లు కూలింది. కాస్త ముందుకెళ్తే ఇక్కడ మీరు చూడవచ్చు ఇంట్లో ఉపయోగించే సామాన్లు అయితే అన్నీ ఉన్నాయి. చూస్తున్నారు, బిందెలు, చెంబులు, మొత్తం బోర్లు అయితే ఉన్నాయి. చూస్తున్నారు, పళ్ళాలతో సహా. ఇలా మనం ముందుకెళ్తే ఇక్కడ చూడవచ్చు కమ్మరి పని విధానం. ఎట్లా అప్పుడు ఆ కాలంలో కమ్మరి పని చేసేవారు అనేది చూపిస్తున్నారు. అద్భుతంగా ఉంది కదా లైవ్లో చూపించినట్టు. అప్పుడు ల్యాంతరు, అప్పుడు నైట్ టైం ఇలాంటి లైట్లో పెట్టుకొని కిరోసిన్ ల్యాంపులతో వాళ్ళైతే పని చేసేవారు. చూస్తున్నారు కదా. ఇక్కడ నుంచి కాస్త ముందుకెళ్తే అప్పటి 100 రోజుల పని. చూస్తున్నారుగా, ముగ్గురు అయితే నిజంగా మనసులు లెక్కనే. తవ్వింది లేదు కానీ తవ్వినట్టే అనిపిస్తాను. కుండలు చూడవచ్చు, ఇక్కడ ఇల్లు చూడవచ్చు, గుడిసెలతో చేసిన ఇల్లు. అప్పట్లో ఇంటి ముందు అయితే రంజర్ ఉండేది చల్లటి నీళ్ళ కోసం. ఎంతమంది చూసారుగా కమ్మరి పని. పక్కన మీరు చూడవచ్చు ఇత్తడి పాత్రలు తయారు విధానం. ఇత్తడితో చేసిన బిందెలు గిట్ల ఉంటాయి కదా, అవి ఎలా తయారు చేస్తారనేది చూపించడం అయితే జరుగుతుంది. ఓకేనా, పక్కనే ఆ కాలంలో గంగాలం అనేవారు నీళ్ళు. ఇక్కడ చూడవచ్చు వీళ్ళు ఎలా చేస్తున్నారని బొమ్మలు. చూస్తున్నారు, కొండపల్లి బొమ్మలు అని అంటారు కదా, ఇవే ఆ బొమ్మలు. ఫేమస్ ఇండియా మొత్తంలో కొండపల్లి బొమ్మలు అంటే. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ ఇంకొకటి ఉంది చూసేది. అదేంటంటే కార్పెంటరీ, వడ్రంగి పని ఆ కాలంలో ఎలా చేసేవారు క్లియర్గా అయితే చూపించడం అయితే జరుగుతుంది. చూస్తున్నారు వడ్రంగి పని ఎలా చేసేవారు. ఓకే, ఇక్కడ చూడవచ్చు ఇస్త్రీ. నిజంగానైతే ఆ కాలంలో ఇంటి ముందే ఉండేది. ఇప్పుడంటే షాపులు కానీ ఇంటి ముందే చుట్టుపక్కల వాళ్ళు వచ్చి ఇచ్చేవారు.
చూస్తున్నారు ఏ విధంగా అవుతుందో. ఇక్కడ కొండపల్లి బొమ్మలు అయిపోయింది. ఇక్కడ తులసి చెట్టుకు మొక్కుతున్నారు. రోజు పొద్దున్నే మొక్కేది 4 గంటలకి వెళ్ళేసి తులసి పూజ అయిన తర్వాత ఇక్కడ మీరు చూస్తే నేతవారి ఇల్లు, నేతకాని వర్క్స్ చూస్తున్నారు కదా, డ్రెస్సులు. ఇక్కడ చూడవచ్చు చేపల వల, నేతవారి ఇల్లు. డోర్కు బెడం కూడా నిజంగా అట్నే ఉండేది. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ కూడా గొల్లెం. ఇక్కడ మీరు గమనిస్తే పెంబర్తి ఇత్తడి వస్తువుల తయారు విధానం ఎలా చేశారు అనేది అక్కడ చూస్తున్నా కదా. ఒక వ్యక్తి అక్కడ నుంచి ఒక్కొక్క ప్లేస్కి వెళ్ళి ఎట్లా తయారు చేస్తారు అనేది చూస్తున్నారు. వేడి చేస్తూ ఇక్కడ ఆ వ్యక్తి కనిపిస్తున్నాడు లాస్ట్కు. ఇక్కడ చూడవచ్చు వ్యక్తి, ఇటువైపు చూడవచ్చు. అప్పట్లో నిజంగానే ఇట్నే గుంజి మరి జడలు వేసేవారు స్కూల్కి పోతుంటే. ఇంటి ముందు అయితే మేకలు ఉండేటి. రియాలిటీకి ఎట్లుంటుందో అట్నే ఉంది. ఇక్కడ చూడవచ్చు బొమ్మలు ఏ విధంగా ఉన్నాయో చూస్తున్నారు. చెరియల్ పెయింటింగ్ బొమ్మలు అట, కొండపల్లి బొమ్మలు, చెరియల్ పెయింటింగ్ బొమ్మలు. ఇక్కడ చూడవచ్చు దంచవే మేనత్తకు దంచుతూనే ఉన్నారు. వెనక దిక్కు చూడవచ్చు. ఇక్కడ కూడా చూడవచ్చు కళాహస్తి తయారు చేసే విధానం అయితే చూస్తున్నారు కదా. ఎలా అయితే వాళ్ళు బొమ్మలు అయితే తయారు చేసేవారు. ఇటువైపు చూడవచ్చు లోహ కార్మికుల గుహ. చూస్తున్నారు కదా ఏ విధంగా అవుతుందో. పక్కకి వెళ్దాం. చూస్తున్నారు కదా వెనకటైతే చెట్ల కాడైతే చిలక జ్యూస్ అని తెప్పించుకునేది. ఇప్పుడు తగ్గిపోయింది కానీ అప్పుడైతే చూస్తున్నారుగా. ఇది వచ్చేసి మార్కెట్, గ్రామాలలో సంత. అప్పుడు కుండలు, కూరగాయలు ఇవన్నీ మార్కెట్లో ఎలా అమ్మేవారు. నిజంగానే బైరం చేస్తున్నట్టయితే ఉంది. ఇక్కడ చూడవచ్చు తరాజులు జోపుతున్నారు కూరగాయలన్నీ. చూస్తున్నారు వెనక వైపు కూడా బొమ్మలు. అన్ని సంతలో అన్ని A to Z అయితే దొరికేటి. ఓకే, ఇక్కడ కాస్త ముందుకు వస్తే ఇక్కడ మీరు చూడవచ్చు. ఇక్కడ సంక్రాంతి పండుగ అప్పుడు ఎలా సెలబ్రేట్ చేస్తారో ఎగ్జాక్ట్గా అలా అయితే చూపించడం అయితే జరిగింది. ముగ్గులు వేస్తారు, గంగిరెద్దు వెనక చూడవచ్చు. ఇక్కడ గిరిజన జీవన శైలి, వాళ్ళు ఎలా జీవించేవారు అనేది అయితే పెట్టడం అయితే జరిగింది. ఇక్కడ గడపలు ఇంత హైట్లో ఉండేటివి. తలుపులు కూడా చూడవచ్చు ఏ విధంగా ఉందో. వారి లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుందో చూపిస్తున్నారు. బుట్టలు, సోరకాయ బుర్రల నీళ్ళు, తరాజులు. ఇక్కడ చూడవచ్చు వారి ఇల్లు ఏ విధంగా ఉంటుందో గమనించండి. దిగుడు, అప్పట్లో ఇట్లనే వంటలు వండేవారు. కింద అయితే కట్టెలపై ఉండేది ఆ కాలంలో. చూస్తున్నారు ఇవన్నీ సామాన్లు పెట్టుకోవడానికి. ఇక్కడ చూడవచ్చు ఇప్పుడు నాగలిసాలు, నవారుతోటి అల్లేటి అన్ని క్యాప్స్. ఇక్కడ చూడవచ్చు బొమ్మల తయారీ. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా బాణం విల్లులు వేటకు. మరియు అటు వెనుక వైపు చూసేది అది చేపలు పట్టడానికి అయితే ఉపయోగించేవారు. ఇటువైపు ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం సోరకాయ బుర్రలే. ఇప్పుడు దాదాపు వాటర్ స్టోరేజ్కి ఎక్కువ వాడేవారు. మరియు మళ్ళీ విత్తనాలు వేస్తుంది కూడా. ఇక్కడ ఏమో దంచుతారు. చూస్తున్నారు ఇక్కడ చూడవచ్చు తయారు చేస్తున్నారు. అప్పుడు అన్ని సామాన్లకి ఇవే వాడేవారు, గంపల టైప్లో. వెనక దిక్కు చూడవచ్చు వేటాట బొమ్మలు.
చూసారుగా ఇప్పుడు ముందుకెళ్దాం. బయటికి రాగానే మీకు ఇక్కడ మళ్ళీ కనిపిస్తుంది ఆనాటి కళ, ఎలా బొమ్మలు అయితే తయారు చేసేవారు. చూస్తున్నారు ఏ విధంగా అయితే ఉందో. ఇక్కడ చూడవచ్చు ఎడ్లు పొలం దున్నుతున్నట్టు. సూపర్గా ఏంటంటే గడ్డి కూడా ఉంది. అప్పుడు పిల్లలు ఎత్తుకొని పనులు అయితే చేసేవారు ఎక్కువ శాతం. చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందో. ఇప్పుడు మనం ముందుకెళ్ళాలి. ముందుకెళ్తే ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి. చూస్తున్నారు కదా కుమ్మరి పని. అప్పుడు ఎలా తయారు చేశారో రంజన్లు, మట్టి పాత్రలు అన్నీ అయితే చూపించడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూడవచ్చు కుమ్మరి ఇల్లు. చూస్తున్నారు ఈ విధంగా అయితే ఉండేది. తయారు కూడా దాదాపు చక్రం మీద చేసేవారు. ఓకేనా. వడ్లు మంచిగా వేసి బియ్యాన్ని అయితే చెరుగుతారు. చూస్తున్నారు ఇక్కడ చూడవచ్చు. ఇంటికి పెద్ద అయితే ఇంటి ముందు కుర్చీ వేసుకొని అయితే కూర్చునేవారు. ఇక్కడ చూడవచ్చు అప్పట్లో నవర్ మంచం అంటే ఫేవరెట్. ఇల్లు నిద్రపోతే సూపర్ నిద్ర వస్తుంది అబ్బా ప్రతి ఒక్కరు. మరి పక్కనే రంజన్ది అంటే అది రంజను, దాని పక్కకి అది వడ్లు స్టోర్ చేసుకునేది కావచ్చు. అద్భుతంగా అయితే ఉంది కదా. మేమైతే ఫుల్ ఆడుకునేదబ్బా. ఇక్కడ డ్రింకింగ్ వాటర్ కూడా చూడవచ్చు. ప్రతిదైతే ఇక్కడనే పెట్టడం జరిగింది హాట్లో. ఇక్కడ మేము మీ ఫేసెస్ పెట్టయితే ఫొటోస్ దిగచ్చు. ఇక్కడ చూస్తున్నాం కదా ఇవన్నీ ఫేసెస్ పెట్టి ఫోటో దిగచ్చు. చూస్తున్నారు ఓకేనా. ఇది వచ్చేసి ఓల్డ్ విలేజ్ ట్రైబల్ ట్రెడిషన్ ఎలా ఉంటుందో చూపించారు. ఇప్పుడు కాస్త ముందుకెళ్దాం. సైడ్లో మర్చిపోయామండి ఈ బోనాలు, మన తెలంగాణ బోనాలు. చూస్తున్నారు కదా ఏ విధంగా అయితే జరుగుతుందో మన తెలంగాణ బోనాలు. పక్కనే చూడవచ్చు ఎడ్ల బండి. మనం బోనాలు ఎలా మిస్ చేద్దాం, అందుకే రివర్స్ రావడం జరిగింది. ఇప్పుడు మనం రైట్ సైడ్ నుంచి ఎగ్జిట్ అవుతున్నాం. ముందుకెళ్దాం, ఏమేమి ఉన్నాయో చూద్దాం పదండి. ఇది వచ్చేసి సాంప్రదాయ వేదిక. అంటే ఏమైనా ఫంక్షన్స్ గిట్ల ఏమైనా ఉంటే ఇక్కడ చేస్తారు, ఏమైనా ఈవెంట్స్ గిట్ల ఉంటే. ఓకేనా. ఇప్పుడు ముందుకెళ్దాం పదండి. ఇక్కడ చెత్త కుండి కూడా నేచురల్గా పెట్టారు అబ్బా. ఇదైతే నాకు ఎక్సలెంట్ అనిపించింది. పైన రెస్టింగ్ ప్లేస్ లాగా ఉంది ఇదైతే పీస్ఫుల్గా. ఓకేనా. ముందుకెళ్దాం కదా. ఏమో అనుకున్నా కానీ శిల్పకళ వర్త్ వర్త్ సూపర్ ఉందబ్బా. నాకైతే ఎక్సలెంట్ అనిపించింది. నేచర్ని అయితే సూపర్గా చూపించారు. ఓకేనా. మన వెనక బోటింగ్ కానీ సూపర్ ఉంది. ఓకేనా. ముందుకెళ్ళి చూద్దాం ఏమేమి ఉంది. అటువైపు మౌంటైన్ హైట్స్ అని ఉంది, కాకపోతే బంద్ చేశారు. ఓకేనా. అట్లేదు. అయితే ముందుకెళ్దాం. ఇక్కడ కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, అటు బయట వాళ్ళు పోవచ్చు. మంచిగా అక్కడ చూడడానికి డిఫరెంట్గా అయితే ఉంది. ఓకేనా. అక్కడ మీదికెళ్ళి అయితే చూడవచ్చు ఈ ప్లేస్ని కూడా. గొర్రెల కాపరి ఏ విధంగా ఉంటారో అద్భుతంగా అయితే ఉంది. ఇక్కడ నుంచి ముందుకైతే చూడవచ్చు ఏ విధంగా ఉందో. స్వామ్ ఉన్నది చూస్తున్నారు. లేక్ పర్లేదు, బాగానే ఉంది లేక్ అయితే. చూడవచ్చు అటువైపు అయితే ఇక్కడ పోనీ ఎత్తలేదు, లేకుండా అక్కడికి చూపించేవాడిని. అక్కడ ఆవులు వాళ్ళు ఎలా మేపుతున్నారు చూస్తున్నారు, కనిపిస్తుందా మీకు? ఒక్కసారి జూమ్ చేసి చూపిస్తా. కనిపిస్తుందా? ఆవులు మేపుతున్నారు. ఓకేనా. ఇప్పుడు మనం ముందుకెళ్దాం పదండి. ఇక్కడ చూస్తున్నారు కదా ఏ విధంగా అయితే మేకలు గొర్రెలు మేపుతున్నారు. కొద్దిగా లోపలికి వద్దామని అయితే చూపిస్తాను. సూపర్ ఉంది కదా. ముందుకెళ్దాం పదండి. ముందుకెళ్ళేటప్పుడు ఇక్కడ వర్షం చూడవచ్చు, వాటర్ భలే ఫ్లో అవుతున్నాయి. వెళ్ళే దారిలో ఇల్లులు, చెట్లు, ఈ పక్క ఇది నడుస్తూ వెళ్తూ ఉంటే మాత్రం ఫుల్ టైంపాస్ అవుతుందబ్బా. చుట్టూ చూడచ్చు ఉందో. మధ్య మధ్యలో బోర్ కొట్టకుండా ఇలా బ్రిడ్జెస్ నుంచి అయితే వెళ్ళి దగ్గరికి వెళ్ళి చూస్తున్నారు. వ్యూ అద్భుతంగా అయితే ఉంది. ఓకేనా. ఇప్పుడు మనం ముందుకెళ్దాం. అక్కడ ఇల్లులు చూశారు కదా, డిఫరెంట్ ఇల్లులు అయితే కట్టారు మొత్తం నేచురల్గా.
అద్భుతంగా అవుతుంది. ముందుకెళ్దాం. చూస్తున్నారు కదా, నేను సూపర్ ఉంది ఇక్కడైతే. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే రండి. లేడీస్ అయితే ఫ్రీ బస్సు, జెంట్స్ అయితే బస్సు లేదా ట్రైన్కి అయితే రండి. అద్భుతంగా అయితే ఉంది. ఇంకెందుకు కలిసి వచ్చి చూడండి. ఇంకా ముందు షాపింగ్ ఏరియా మొత్తం అద్భుతంగా ఉంటుంది. ఆ స్టాల్స్ అన్నీ చూపిస్తాను. ఓకేనా, ఒక లైక్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ముందుకెళ్తుంటే ఇటువైపు అయితే పిల్లలు ఆడుకునే ప్లేసు. ఫుల్ ఎంజాయ్ చేయవచ్చు. చిన్న పిల్లలు అయితే మంచిగా ఆడుకోవచ్చు. మనం ముందుకెళ్దాం, ఇంకేమేమి ఉన్నాయో చూద్దాం. ముందు చూస్తున్నారా శిల్పకళ అద్భుతంగా అవుతుంది కదా. మనం మీదికి వెళ్దాం పదండి. అంటే బాబా ఆర్ట్ వర్క్ జీవించేసి చూస్తున్నారు కదా. మీకు ఏమర్థమైందో కామెంట్ అయితే చేయండి. నాకు సూపర్ మెసేజ్ ఉంది. చూస్తున్నారుగా బుద్ధుని స్టాచ్యూ. ఇటువైపు చూడవచ్చు. బుద్ధుడు ధ్యానం చేస్తున్నట్టు చుట్టూ మొత్తం చూడవచ్చు. జూ పార్క్ మోడల్ అయితే చేశారుగా. స్కల్ప్చర్ పార్క్ అట. పైకి వెళ్దాం. ప్లేస్ మాత్రం సూపర్ డిజైన్ చేశారు. ఇక్కడ చూడవచ్చు డైనోసార్ మోడల్ అయితే చేశారు స్క్రాప్ తోటి. అక్కడ కూడా ఒక జంతువు. ఇక్కడ కూర్చోవద్దని ఉంది. ఇక్కడ చూడవచ్చు చిన్నపాటి ఆర్మీ మోడల్. సత్యమే జయతే అని చెప్పి ఇక్కడ పెట్టారు. ఇక్కడ చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందో. క్రొకడైల్ ఫేస్ మరియు షేక్ చేంజ్ చార్మర్. ఇక్కడ చూడవచ్చు బొమ్మలు చూడవచ్చు. ఇక్కడ పికాక్, ఐరన్ పికాక్. ఇప్పుడు మీరు చూస్తున్నారు నాకు తెలిసి. ఇప్పుడు చూపించా కదా ఐరన్ పికాక్. ఒక రాయల్ ఎన్ఫీల్డ్ ఉన్నది కదా, ఇక్కడ కూడా చూడవచ్చు. డిఫరెంట్ అయితే ఇక్కడ పెట్టడం అయితే జరిగింది. చూస్తున్నారు కదా. ఇంకా అటువైపు కూడా ఉంది, అది కూడా చూపిస్తాం. డాగ్ కూడా పెట్టారు ఇక్కడ. నోట్లో బొక్కు ఉంది. చూస్తున్నారుగా డిఫరెంట్గా ఉంది కదా. ముందుకెళ్దాం. ఇక్కడ చూడవచ్చు డిఫరెంట్గా జిబ్ ఉంటుంది కదా, ఆ జిబ్ అయితే తయారు చేశాను. లీఫ్ ఆకులు ఇలా చాలా ఉన్నాయి ఇక్కడైతే. మనం ముందుకెళ్దాం. ఇక్కడ చూడవచ్చు మరి మిగతా అలేవి మనకైతే ఉన్నది కదా, సరిపోతుంది. ఇక్కడ ఎక్సర్సైజ్. ఇక్కడ కూడా చూడవచ్చు డిఫరెంట్గా అయితే చేశారు. ఇక్కడ బుల్ ఉంది. చూస్తున్నారా. మనం ముందుకెళ్దాం. మళ్ళీ ఇటు వచ్చాము. మనం ముందుకెళ్తాము. అబ్బా మంచి జోస్ మీద ఉన్నది, పాట పాడుతుంది. ఇప్పుడు మనం ముందుకెళ్దాం. ఇక్కడ కృష్ణుడు స్నానం చేస్తుంటే గోపి కలర్ డ్రెస్సులు తీసుకుంటాడుగా, ఆ సీన్ అయితే ఇక్కడ పెట్టడం జరిగింది. చూస్తున్నారా. డ్రెస్సులు ఏమంటే చెట్టు ఎక్కుంటాడు కానీ ఆ సీన్. వెనక ఆర్ట్ వర్క్ కూడా అద్భుతంగా ఉంది. ఇక్కడ చూస్తున్నారా. వెనక అక్కడ బ్యాక్గ్రౌండ్లో మీకు కనిపిస్తే కృష్ణుడు కూర్చొని ఉన్నాడు. లోపలికి అలో లేదు కానీ నీకు చూపిస్తా. అక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు వాటర్ ఫాల్ అయితే ఓపెన్ అయింది. కరెక్ట్ టైంకి వచ్చింది. మనం చూస్తున్నారుగా ఫౌంటైన్ స్టార్ట్ అయింది. పక్కన ఫిషింగ్ జరుగుతుంది. చూడొచ్చు ఏ విధంగా అయిపోయింది. ఇప్పుడు మన అవతల వైపు కూడా ఇక్కడ వాటర్స్ స్టార్ట్ అయినాయి. మనం అక్కడికి వెళ్ళి చూసేద్దాం ఎలా ఉందో. ఇప్పుడు ఓపెన్ చేస్తారట. ఇప్పటిదాకా అయితే ఓపెన్ చేయాలి. 5 గంటలకు ఓపెన్ అన్నారు. ఇక్కడ అన్నీ బాగుంటాయి. అక్కడికి వెళ్ళి చూపిస్తాం. బస్ ఎక్స్ట్రా లెవెల్ ఉంటుంది. బృందావన్కి అయితే వెళ్తున్నాం. చూద్దాం పదంటే అయితే చూడబోతున్నాం. మన అదృష్టం ఏందో, ఎవరిని రిక్వెస్ట్ చేసినా కూడా ఎవరో ఒకరు అయితే మనల్ని పంపిస్తున్నారు. చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందో.
శ్రీకృష్ణుడు గోవర్ధనగిరి పర్వతాన్ని ఎక్కడం చూస్తున్నారు కదా. ఇక్కడ నుంచి అయితే మనం చుట్టూ తిరిగేసాం. ఓకేనా, చూడవచ్చు శ్రీకృష్ణ అవతార దేవతలకు బర్త్ ప్లేస్ ఆఫ్ శ్రీకృష్ణ. జైల్లో పుట్టాడు కదా, అప్పుడు చూడవచ్చు ఏ విధంగా ఉంది. కృష్ణుడి గురించి మొత్తం అయితే ఇక్కడ మెన్షన్ చేయండి. తీసుకెళ్ళుట, అప్పగించుట, గోకులంలో శ్రీకృష్ణుడు, మొత్తం శ్రీకృష్ణుడి గురించి అయితే ఇక్కడ ఉంది. పురాతన సంహారం చూసారుగా, శ్రీకృష్ణ సంహారం మొత్తం కృష్ణుడి గురించి ఉంది. అందుకే దీన్ని బృందావనం అంటారు. ఇక్కడ చూస్తున్నారు కదా, అద్భుతమైన ఫౌంటైన్స్ మధ్యలో శ్రీకృష్ణుడు, అద్భుతమైన వ్యూ. అబ్బా, లైక్ వేసుకోండి, ఇంత అద్భుతంగా ఇవన్నీ చూపిస్తారు మీకు. చుట్టూ చూడవచ్చు, ఇక్కడ చూడవచ్చు శ్రీకృష్ణుడు, బాకాసుర చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందో. గోవర్ధన పర్వతం కృష్ణుని గురించే మొత్తం ఉందబ్బా. ఇక్కడ చదువుకొని చూసుకొని అర్థం చేసుకొని అంత ఓపుకుంటే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. చూస్తున్నారు కదా, మొత్తం శ్రీకృష్ణుని గురించే. ఇది వచ్చేసి మొత్తం బృందావన్. మనం కిందికి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడవచ్చు వాటర్ ఫాల్స్ ఏ విధంగా చూస్తున్నారు కదా. బయటకు వెళ్దాం. ఇప్పుడు మనం ముందుకెళ్తున్నాం. ఇంకేమేమి ఉన్నాయో చూద్దాం. వచ్చేవారికి ఇబ్బంది లేకుండా టాయిలెట్స్ కూడా ఉన్నాయి. మరియు మనం ముందుకెళ్దాం. ఇక్కడ చిల్డ్రన్స్కి అయితే గేమింగ్ ఏరియా ఉంది, కానీ ఆడేది మాత్రం పెద్దోళ్ళే పెట్టింది పిల్లలకైతే. ఇప్పుడు మనం ముందుకెళ్దాం. మనం ముందుకెళ్దాం. అక్కడ ఏదో చిన్న వాటర్ ఫాల్ మాటలుంది, చూసేద్దాం పదండి. పోయేదేముంది, మొత్తం చూసే బస్సు ఎక్కి వెళ్ళిపోదాం. ఓకే, చూసే ముందు మన చిట్టి బుడత కుందేళ్ళు అయితే ఇక్కడ ఉంది. కుందేళ్ళారా ఏం చేస్తున్నారు? దే స్కూలే మీకు పండుగ మంచి హాలిడేస్ వస్తాయి. ఇప్పుడు మనం ముందుకెళ్దాం. ఇక్కడ బాగుంది వ్యూ కూడా. ఆడికెళ్ళి రాకెట్ హైట్స్ అని రాసింది. మనం పోదాం. స్పేస్ చూద్దాం. వెళ్ళేటప్పుడు ఒక బాబాయ్ తిడ పడుకున్నాడు. చూస్తున్నా అటువైపు ఇటువైపు అంతా ఆర్టెక్ ఉంది మంచిగా. ఇక్కడ కూడా డిఫరెంట్ షేప్స్ అయితే ఉన్నాయి. చూస్తున్నారు ఏ విధంగా ఉందో. మంచిగా కూర్చున్నాడు. నేనేమో నడతాను. అయ్యా బాపు మీదికి చూస్తాను కదా. ఓకే, ఇప్పుడు వచ్చేసి మన వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్దాం. ఇక్కడ చూడవచ్చు డాగ్స్ అని రాస్తుంది. చూస్తున్నారా, ఇక్కడ ముందుకెళ్తే మనకి ఇక్కడ వాటర్ ఫాల్ మాట్లాడుతుంది. వాటర్ పక్కకైతే అక్కడ స్కల్ప్చర్స్ ఉన్నాయి ట్రైబల్, అవి చూసేద్దాం పర్వాలేదు. ఇక్కడి నుంచి కాస్త ముందుకెళ్తే మనకు ఇక్కడ కొన్ని ఫేసెస్ అయితే ఉన్నాయి, చూపిస్తా. నేచర్ స్కల్ప్చర్ అక్కడ చూస్తున్నారు ఏ విధంగా అవుతుంది. పైన చూడవచ్చు, అద్భుతంగా ఉంది కదా. దీని పక్కనే మరొక చిన్న వాటర్ ఫాల్ మోడల్ అయితే సెట్ చేశారు. ఇది కూడా చూపిస్తా. చూస్తున్నారు ఏ విధంగా మనం కిందికి వెళ్దాం. చూసారుగా, ఇప్పుడు మనం కిందికి వెళ్దాం. ఇక్కడ డిఫరెంట్ రాక్స్ ఉన్నాయి. ఏమో రాసిరు. క్యారెట్, షీప్, డిఫరెంట్ ఆకారాలు ఉన్నాయి. అది ప్యారెట్ ఆకారంలో ఉందని, వాలంకైట్, మదర్ చైల్డ్, ఇది ఒక డిఫరెంట్ ఆకారాలు అవుతున్నాయి. సో మనం ముందుకెళ్దాం. ఇక్కడ ఇల్లు చూడండి అబ్బా, నిజంగా ఆ కాలంలో ఉన్నట్టే ఉన్నాయి. వీళ్ళు టాయిలెట్స్ ఇవి పెట్టినా కూడా నీట్గా పెట్టారు. ఆ కాలంలో ఎట్లుంటాయో కుర్చీలు, వీళ్ళ ఆఫీసులు, ప్రతి ఇదైతే ఈ విధంగానే డెకరేషన్ అయితే చేశారు. చూస్తున్నారు కదా ఈ విధంగా ఉంది, అద్భుతంగా ఉంది. నాకు తెలిసినంతవరకు ఇంత శిల్పకళ ఉంది కాబట్టి దీనికి శిల్పారామన్ అనే పేరు పెట్టారు కావచ్చు.
ఇక్కడ చూడవచ్చు. ఇప్పుడు వచ్చేసి మనం మరొక ఎంట్రన్స్కి వచ్చాం. ఎంట్రన్సెస్ కూడా అద్భుతంగా అయితే పెట్టారు. ఓకేనా, ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ ఎంత ఉంది హార్ట్ చూస్తున్నారు. ఇక్కడ ఆర్ట్ వర్క్ చూడవచ్చు. అబ్బా నెక్స్ట్ లెవెల్. ఇవన్నీ హాల్స్, దేనికైనా ప్రోగ్రామ్ కావచ్చు. ఓకేనా, ముందుకెళ్దాం షాపింగ్ ఏరియాకు. ఇది వచ్చేసి యాంపీ థియేటర్. ఇక్కడ 6 గంటల నుంచి అయితే భరతనాట్యం అయితే చేస్తారట అక్కడ స్టేజ్ మీద, సాయంత్రం 6 గంటలకు. అంతా షాపింగ్ ఏరియా. ఇక్కడ చూస్తున్నారు కదా, అంతా షాపింగ్ ఏరియానే. ఇక్కడైతే బొమ్మలు గీస్తున్నారు. డ్రాయింగ్ ముందుకెళ్దాం. చూస్తున్నారు లోపల కూడా ఉన్నాయి డ్రాయింగ్ వేసేసి. ఇక్కడ ఇంటికి సంబంధించిన కప్పులు, మొత్తం ఇంటికి సంబంధించిన ప్రతి వస్తువులు అయితే ఉన్నాయి ఇక్కడ. చూస్తున్నారు షాపింగ్ ఇది మొత్తం. ఇక్కడ చూస్తున్నారు కదా అంతా. ముందుకెళ్తే మొత్తం అవి ఉంటాయి. ఇక్కడ పేర్లతోటి అయితే ఇంటికి సంబంధించి మనకు లాకెట్స్ లాంటివి తీస్తున్నారు. ఇక్కడ చూస్తున్నారా, ముందుకెళ్దాం. ఇక్కడ చూడవచ్చు బొమ్మలే బొమ్మ. ఇంటికి సంబంధించిన డెకరేషన్ ఐటమ్స్, కోప్స్ ఇవే ఉన్నాయి. చూడవచ్చు ఏ విధంగా గణపతి భావయే షాపింగ్ షాపింగ్ చేస్తున్నారు కదా. చూడవచ్చు అన్ని రకాల అయితే ఇక్కడ దొరుకుతాయి. చూస్తున్నారు కదా, ప్రతి ఒక్కటి అయితే ఇక్కడ దొరుకుతున్నాయి. ఎక్సలెంట్ ఉంది. చూస్తున్నారు డిఫరెంట్ ఆర్ట్ వర్క్ అయితే ఉంది. ఎవరైనా కొనేవాళ్ళు ఉంటే మాత్రం ఇక్కడికి వచ్చిన వాళ్ళు కొనేదానికి అయితే ప్రయత్నం చేసుకోవాలి. చూస్తున్నారు కదా, నేను ఇప్పుడే అయితే ఒక మసాజర్ టైప్ అయితే తీసుకున్నాను. చూస్తున్నారు కదా ఏ విధంగా ఉంది. ఇక్కడ అన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయి. ప్రైస్ కొద్దిగా ఎక్కువ కానీ బాగున్నాయి అబ్బా చూడడానికి అయితే. చూస్తున్నారు కదా మొత్తం షాపింగ్ ఏరియా అనేది. చుట్టూ చూడవచ్చు. నాకు కావాల్సింది అయితే దొరుకుతలేదు. షిప్ ఒకటి లైట్ వెలిగేటట్టు ఉండాలి గ్లాస్లో, అది చూస్తున్నాం దొరుకుతలేదు. ఇదంతా షాపింగ్ మార్కెట్ ఏరియానే, బాగుంది. అన్ని రకాలైతే దొరుకుతున్నాయి ఇక్కడ. ఓకే చూడవచ్చు. ఇక్కడ షాప్ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి హ్యాండ్ క్రాఫ్ట్, మొత్తం చేతితోటి అక్కడ చేస్తున్నాడు చూడండి పెయింట్. ప్రైస్ అయితే బీభత్సంగా ఉంది కానీ బాగుంది ఆర్ట్ వర్క్ చేతితోటి. నేనైతే షిప్ అడిగిన, ఆ షిప్ వచ్చేసి 12,000 అని చెప్పిండు. 12,000 అంటే నేను ట్రిప్ వేయచ్చు కానీ బాగుంది చూడడానికి అయితే. చేతితోటే మొత్తం చేస్తున్నాడు. ఇక్కడ చూస్తున్నారు కదా అన్ని క్లాత్స్. షాపింగ్కి అయితే బీభత్సంగా ఉంది ఇక్కడ అయితే. చూస్తున్నారు కదా, ఇక్కడ చూడవచ్చు చుట్టూ చూసిన షాపింగ్ డెకరేషన్ చేసుకునే ఐటమ్స్ అయితే బీభత్సంగా ఉన్నాయి. ఎవరైనా తీసుకునే వాళ్ళు అయితే తీసుకోవచ్చు. బాగుంది షాపింగ్. ప్రైజెస్ కొద్దిగా ఎక్కువ ఉన్నాయి కానీ బాగుంది. చూస్తున్నారు కదా ఏ విధంగా అవుతుంది. ఎటు చూసిన షాపింగ్ అవుతుంది. ఓకే ఇప్పుడు మనం బయటికి వెళ్దాం. ఇక్కడ చూడవచ్చు ఏ విధంగా చూస్తున్నారు. ఇక ఫ్లైట్ జర్నీ చూడవచ్చు. బయటికి అంది ఇక్కడ చూడవచ్చు మొత్తం మెహందీస్ తోటి అయితే ఉంది. ఫుల్ పబ్లిక్ అయితే ఉన్నారు. ఒకసారి లైటింగ్స్ ఎలా ఉందో ఒకసారి చూపిస్తాను నేను. అంటే మనం వచ్చినప్పుడు లైటింగ్స్ ఆన్లో లేవు కదా, ఇప్పుడు లైటింగ్స్ వచ్చినాయి ఎట్టున్నా చూపిస్తాను. చూస్తున్నారు కదా ఏ విధంగా అయితే ఉందో. నైట్ టైం లైటింగ్స్ తోటి అయితే అద్భుతంగా అయితే ఉంది కదా. ఇది వచ్చేసి శిల్పారామం. పూర్తిగా అయితే నేనైతే చూపించాను అనుకుంటున్నా. మీరైతే ఇంట్లో ఉండే పూర్తిగా ఇక్కడికి వచ్చినట్టయితే చూడవచ్చు. అంత అద్భుతంగా అయితే తీయడం అయితే జరిగింది. చూస్తున్నారుగా.
ఓకే, నేనైతే శిల్పారామం పూర్తిగా అయితే చూపించడం జరిగింది. నేను వచ్చినప్పటి నుంచి ఇప్పుడైతే నైట్ టైం లైట్స్ వేశారు. ప్రతిదీ అయితే అద్భుతంగా అయితే చూపించిన. హోప్ నచ్చింది అనుకున్నా. నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ ముందుకు వస్తాం. మీ అలీ. కీప్ వాచింగ్.